ఎమ్మెల్యేలకి. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ 1 year ఓపీటీ అయిపోయాక ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాలి. ఇప్పుడు కరెంట్ ఓపీటీ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు యుఎస్సిఐఎస్ సైట్ విజిట్ చేస్తుంది. సైట్ విజిట్ చేసి నిజంగా ఈ పర్సన్ ఆ స్పాట్లో పనిచేస్తున్నారా లేదా అనేది చెక్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు మీరు ఒకవేళ నిజంగా జాబ్ లేకపోయి ఉంటే, ఆ జాబ్ లేకపోతే పెద్ద ప్రాబ్లం కదా. సైట్ విజిట్కి వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ పనిచేస్తున్నట్టు కనపడకపోతే వాళ్ళకి రిజెక్ట్ చేసి పంపించేస్తారు. సో ఈ కష్టం కూడా పడి జాబ్ కొట్టి అది ఇది చేసినా కూడా మార్కెట్లో జాబ్ దగ్గరకు వచ్చేసరికి టూ మచ్ కాంపిటీషన్ అయింది. అండ్ సబ్జెక్ట్ లేనోడికి అసలు జాబే రాదు. అండ్ రెఫరెన్స్ లేకుండా కూడా జాబులు లేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఏదో కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకొని ఎంఎస్ టైం మొత్తం ప్రాపర్గా ఫోకస్ చేసి నేను ఓవర్ డెడికేటెడ్గా సబ్జెక్ట్ నేర్చుకుంటా అంటే తప్ప నీకు జాబ్ రాదు. అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది. అది కాకుండా ఓపీటీ వచ్చినా జాబ్ వచ్చినా మళ్ళీ H1 వస్తుందన్న గ్యారంటీ లేదు. ఈ H1 కాంపిటీషన్ అట్లీస్ట్ మోస్ట్ రీసెంట్ టైంలో 100K రెస్ట్రిక్షన్ పెట్టడం వల్ల అవుట్ సైడ్ ద కంట్రీ కాంపిటీషన్ తగ్గింది. బట్ అది 2026 వరకు మాత్రమే. తర్వాత ఆ పర్టికులర్ థింగ్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. సో ఈ ఇయర్ మాత్రమే ఛాన్స్. నెక్స్ట్ ఇయర్కి వరకు ఏమైతే తెలియదు. నెక్స్ట్ ఇయర్ తర్వాత నుండి మళ్ళీ ఆ రూల్ అప్లై చేస్తాడా లేదా అనేది కరెక్ట్గా క్లారిటీగా ఎవరికి తెలియదు. కాబట్టి ఈ అమెరికాకు వచ్చి ఎంఎస్ చదివి ఓపీటీ తెచ్చుకొని జాబ్ తెచ్చుకున్నా కూడా H1 గ్యారంటీ లేదు.